Welcome to TED for You ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము బాలలలో ఉన్నటువంటి సామ్యాలు వైవిధ్యాలు చూసాము. దాని తర్వాత భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశలు చూసాము. బాల కార్మిక వ్యవస్థ గురించి కూడా చూసాము. ఇప్పుడు బాలల పీడనం లేక దురాచారం, అంటే చైల్డ్ అబ్యూజ్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. దీని గురించి చూద్దాము. ఇక్కడ మనం చూస్తే ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో, అలాగే విద్యారంగంలో ఎంతో పురోగాభివృద్ధి సాధిస్తున్న బాలల పీడనం లేక దురాచారం, ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది మనకు ఇంకా అనేక చోట్ల కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా బాలల పీడనం అని దేన్ని అంటారంటే, తల్లిదండ్రులు కానీ వారి సంరక్షకులు కానీ, అంటే పిల్లల సంరక్షకులు కానీ వారి చర్యల ద్వారా, అంటే తల్లిదండ్రులైనా లేకపోతే సంరక్షకులైనా వారి చర్యల ద్వారా, లేకపోతే పిల్లలకు కావలసినవి చేయటంలో లోపం ద్వారా బాలలకు గాయం కలిగేటట్లు చేయడం, మరణం కలిగేటట్లు చేయడం, ఉద్వేగ హాని కలిగేటట్లు చేయడం, తీవ్రమైన హాని కలిగేటట్లు చేయడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటే దాన్ని బాలల పీడనంగా మనము చెప్పవచ్చు. సో బాలల పీడనం అని దేన్ని అంటారంటే, తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ వారి చర్యల ద్వారా కానీ లేక వాళ్ళ పిల్లలకు కావలసిన వాటిని చేయటంలో లోపం ద్వారా కానీ, లేకపోతే బాలలకు గాయం చేయటం, వాళ్ళ మరణానికి కారణం కావటం, ఉద్వేగ హాని కలగజేయడం, తీవ్రమైన హాని, ఇలాంటి ప్రమాదాలు ఉంటే దాన్ని బాలల పీడనంగా చెప్పవచ్చు. సో ఇక్కడ పిల్లలను నిర్లక్ష్యం చేయడం ఉంటుంది, భౌతికంగా మానసికంగా హింసించడం ఉంటుంది, లైంగికంగా హింసించడం ఉంటుంది, ఉద్వేగపరంగా హింసించడం, దోపిడీకి గురి చేయడం మొదలైనవి బాలల పీడన క్రింద పరిగణించబడతాయి. ఇక్కడ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. బాలల పీడనం క్రింద పరిగణించబడేది ఏమిటి అని అన్నప్పుడు మనకు ఈ ఆప్షన్స్ రావచ్చు. 1 నిర్లక్ష్యం చేయడం, 2 భౌతికంగా మానసికంగా హింసించడం, 3 లైంగికంగా హింసించడం, 4 ఉద్వేగపరంగా హింసించడం, 5 దోపిడీకి గురి చేయడం. ఇవన్నీ కూడా బాలల పీడన కిందికి వస్తాయన్నమాట. సో పిల్లలను నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటంటే, భౌతికంగా నిర్లక్ష్యం చేయడం, సరైన పర్యవేక్షణ చేయకపోవడం. ప్రశ్న ఇలా అడగవచ్చు, పిల్లలను నిర్లక్ష్యం చేయడం అంటే ఏమిటి అని ఒక క్వశ్చన్ మనకు ఇక్కడ ఇచ్చి దీన్ని క్వశ్చన్గా మార్చి, సో ఆప్షన్ కింద రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి మనం కీన్గా ప్రిపేర్ కావడం ఇంపార్టెంట్. పిల్లలను నిర్లక్ష్యం చేయడం అంటే వారిని భౌతికంగా నిర్లక్ష్యం చేయడం, సరైన పర్యవేక్షణ చేయకపోవడం, ఈ రెండు కూడా పిల్లలను నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుంది. అలాగే ఉద్వేగపరంగా నిర్లక్ష్యం చూపడం కూడా పిల్లలను నిర్లక్ష్యం చేయడమే. వైద్యపరంగా నిర్లక్ష్యం చేయడం కూడా పిల్లలను నిర్లక్ష్యం చేయటమే. విద్యాపరంగా నిర్లక్ష్యం చూపడం కూడా పిల్లలను నిర్లక్ష్యం చేయడమే. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి పిల్లలను నిర్లక్ష్యం చేయడం అనే విషయంలో 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. అందులో మొదటిది వారిని భౌతికంగా నిర్లక్ష్యం చేయటం, సరైన పర్యవేక్షణ చేయకపోవడం. రెండవది ఉద్వేగపరంగా నిర్లక్ష్యం చూపటం. మూడవది వైద్యపరంగా నిర్లక్ష్యం చూపడం. నాలుగవది విద్యాపరంగా నిర్లక్ష్యం చూపడం. ఇవన్నీ కూడా పిల్లలను నిర్లక్ష్యం చేయడం కిందకే పరిగణించబడతాయి. సో ఈ అంశాలన్నీ మనం చూస్తే బాలల శారీరక మానసిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏదైతే నిర్లక్ష్యం చేయబడతారో పిల్లలు, ఆ నిర్లక్ష్యం చేయబడుతున్న అంశాలన్నీ కూడా పిల్లలకు ఏం చేస్తాయంటే శారీరక మానసిక విధానంపై, బాలల యొక్క శారీరక మానసిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉద్వేగపరమైన పీడనం అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డిఎస్సి యాంగిల్లో ఉద్వేగపరమైన పీడనం అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావం చేస్తుంది. సో ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు ఇందాక చూసాం కదా, ఉద్వేగపరమైన పీడనము అనేది
పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితము చేస్తుంది. సో ఇక్కడ మనం ఇందాక ఈ ఈ ఈ పాయింట్ మనం జాగ్రత్తగా గమనించాలి. ఏది ఉద్వేగ పీడనము అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దాని నుండి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రశ్న గమనించండి. పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే పీడనం ఏది అని అడిగి ఆప్షన్స్ ఇలా ఇవ్వచ్చు. ఆప్షన్ ఏ భౌతిక పీడనం, ఆప్షన్ బి లైంగిక పీడనం, ఆప్షన్ సి ఉద్వేగ పీడనం, ఆప్షన్ డి శారీరక పీడనం. సో దీని సరైన జవాబు ఉద్వేగ పీడనం. కాబట్టి మనం కీన్గా మనం చదువుకుంటే క్వశ్చన్ ఎక్కడి నుండి వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం మనము. సో పిల్లలను లైంగికంగా ఉపయోగించుకోవటం అంటే ఈ లైంగిక అంశంపై ఒత్తిడి చేయటం, నీలి చిత్రాలను వాళ్ళకు చూపటం మొదలైనవన్నీ కూడా లైంగిక హింసలుగా వస్తాయి. సో లైంగిక హింస అని వేటినంటారంటే వాళ్ళను లైంగికంగా ఉపయోగించుకోవటాన్ని లైంగిక హింస అంటారు. లైంగికపరమైన ఒత్తిడిని చేయడం కూడా లైంగిక హింసగా వస్తుంది. నీలి చిత్రాలను పిల్లలకు చూపటం కూడా లైంగిక హింసగా మనము పేర్కొంటాము. పిల్లలను భౌతికంగా మానసికంగా నిర్లక్ష్యం చేయడం అంటే వారికి భౌతికంగా శిక్షించటం మనం చాలా చోట్ల గమనిస్తాం. కొన్ని సందర్భాలలో ఇంటి వద్ద పిల్లల విషయంలో ఘర్షణలు జరుగుతుంటాయి కదా. మగ పిల్లవాడు, ఆడపిల్ల, ఇష్టం లేని సంతానం మొదలైన అంశాలపైన ఇంట్లో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో ఇంకా చెప్పుకోవాలంటే చాలా చోట్ల చెడు అలవాట్లకు బానిసలైన తల్లిదండ్రులు, ముఖ్యంగా చెడు అలవాట్లకు బానిసలైన తల్లిదండ్రులు వారి పిల్లల్ని హింసించడం గమనిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కుటుంబాలలో ఒక పిల్లవాడు తీవ్రమైన పీడనాన్ని ఎదుర్కొంటుంటే మరో పిల్లవాడిని అదే కుటుంబ సభ్యులు ప్రేమగా చూడటం కూడా గమనించవచ్చు. సో ఇలాంటి తేడాలు కూడా పిల్లలకు మరి వాళ్ళు నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుందన్నమాట. భారత ప్రభుత్వం 2012లో చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రభుత్వం 2012వ సంవత్సరంలో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ పోక్సో POCSO ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ పోక్సో అంటే అనమాట. సో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇంకా దాంతోపాటు చైల్డ్ లైన్ పేరుతో 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ను ఇచ్చిందనమాట. చైల్డ్ లైన్ అనే పేరుతో వీటి ద్వారా మరి పిల్లల కొరకు రక్షణ చర్యలను చేపట్టింది భారత ప్రభుత్వం. ఇలా బాలలను పీడనం నుంచి రక్షించడానికి ప్రపంచ దేశాలు అనేక చట్టాలు చేశాయి. అయితే చట్టం కన్నా తల్లిదండ్రులు ఇతరుల వైఖరిలో మార్పుకు చర్యలు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. చట్టాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ తల్లిదండ్రుల్లో ఇతరుల వైఖరిలో మార్పు తీసుకొస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మరి తల్లిదండ్రులకు బాలల హక్కులు, పిల్లల పెంపకంపై శిక్షణనివ్వటం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పిల్లలు నిర్లక్ష్యం చేయబడే పరిస్థితి వెళ్ళిపోవాలంటే తల్లిదండ్రులకు బాలల హక్కుల గురించి తెలియజేయాలి. అలాగే పిల్లల పెంపకంపై కూడా శిక్షణనివ్వటం ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన భారతదేశం లాంటి మరి పెద్ద దేశాల్లో ఇది చాలా ప్రాముఖ్యతను తీసుకుంటుందన్నమాట. సో తల్లిదండ్రులకు ఏదైనా మార్గదర్శకత్వము, మంత్రణ కల్పించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడం, లఘు చిత్రం ప్రదర్శన మొదలైనవి బాలలను పీడనం నుంచి రక్షించడానికి తోడ్పడతాయి. గమనించండి, బాలలను పీడనం నుంచి మరి రక్షించడానికి తోడ్పడేటివి ఏంటివంటే తల్లిదండ్రులకు బాలల హక్కుల, పిల్లల పెంపకంపై శిక్షణ ఇవ్వడం తోడ్పడుతుంది. అలాగే తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకత్వం, మంత్రణ కల్పించడం, ప్రసార మాధ్యమాల ద్వారా అంటే టీవీ ద్వారా, మొబైల్ యాడ్స్ ద్వారా దానికి ప్రచారం కల్పించడం, లఘు చిత్రాలు ప్రదర్శించడం ద్వారా బాలలను పీడనం నుంచి రక్షించవచ్చు. సో ఒక ఉపాధ్యాయునిగా మరి మనము బాలలను పీడనం నుంచి రక్షించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మరి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము సరైన విధంగా అవగాహన కల్పించాలి. ఇంకా మరి పేదరికం బాల్యదశ నిర్మాణం గురించి చూసుకుందాం. పేదరికం బాల్యదశ నిర్మాణం. సో
పేదరికం అనేది బాల్య దశపై ప్రభావం చూపుతుంది. అవును, మనం గత ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. పేదరికం అనేది విద్యార్థి ప్రవర్తనలో కూడా విద్యార్థి ప్రవర్తనలో మరి విద్యార్థి ప్రవర్తనకు కారణమవుతుందని చూసుకున్నాం గత వీడియోలో. సో పేదరికం వలన మరి పిల్లలు తమ శారీరక అవసరాలైన నీరు కదా, నిద్ర, ఆహారం, తగినంత విశ్రాంతి మొదలైనవి పొందడంలో వెనకబడతారు పేదరికంలో ఉన్న పిల్లలు మిగతా పిల్లల కంటే. అదేవిధంగా సాంఘిక, మానసిక అవసరాలైన దుస్తులు, నివాసం, గుర్తింపు మొదలైన అంశాలు పొందడంలో కూడా వెనుకబడి ఉంటారు. కారణం పేదరికం. వీటన్నిటికీ కారణం పేదరికం. గుర్తుపెట్టుకోవాలి, పేదరికంలో ఉన్న పిల్లలు వారి శారీరక అవసరాలైన నీరు, నిద్ర, ఆహారం, తగినంత విశ్రాంతి పొందడంలో మిగతా పిల్లల కంటే వెనకబడతారు. అదేవిధంగా సాంఘిక, మానసిక అవసరాలైనటువంటి దుస్తులు, నివాసం, గుర్తింపు మొదలైన అంశాలు పొందటంలో కూడా వెనుకబడి ఉంటారు. దీనికి కారణం పేదరికం. అందుకే ఎరిక్సన్ ఏమన్నాడంటే, సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనటంలో ఇబ్బంది పడటం వలన పిల్లలలో అపనమ్మకం, సందేహం, చొరవ లేకపోవటం, పాత్ర సందిగ్ధం వంటి ప్రవర్తనలు కనబడతాయి అని చెప్పాడనమాట. ఎవరు? ఎరిక్సన్. ఇక్కడ క్వశ్చన్ ఉంది, బాగా మనం చూస్తే క్వశ్చన్ ఉంది. ఎరిక్సన్ ఏమన్నాడంటే, సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటే ఇప్పుడు మనం వివరించుకుంటున్నాం కదా పైన, పేదరికం. ఈ పేదరికం ద్వారా పిల్లల శారీరక అవసరాలైన నీరు, నిద్ర, ఆహారం, తగినంత విశ్రాంతి వాళ్ళు పొందలేరు. అదేవిధంగా సాంఘిక, మానసిక అవసరాలైనటువంటి దుస్తులు, నివాసం, గుర్తింపు మొదలైన అంశాలు కూడా వెనకబడి ఉంటారు. వీటిని ఏమంటారంటే సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటారు. సో ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవటంలో ఇబ్బంది పడతారనమాట పిల్లలు. అందువలన ఏమవుతుందంటే వాళ్ళలో అపనమ్మకం వస్తుంది, సందేహం కలుగుతుంది, చొరవ చూపలేకపోతారు, పాత్ర సందిగ్ధం కూడా వాళ్ళలో ఉంటుంది. ఇలాంటి ప్రవర్తనలన్నీ కనబరుస్తారని ఎరిక్సన్ పేర్కొన్నాడు. సో మనం ఇంకా ఎరిక్సన్ గురించి రాబోయే క్లాసెస్లో నేర్చుకుంటాము, చాలా ఇంపార్టెంట్. సో పిల్లలకు సంక్రమించిన జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు మొదలైనవి పొందడంలో వెనకబడతారు. కారణం ఏంటంటే పేదరికం. చూడండి, పిల్లలకు ఏమేమి హక్కులు ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలి. జీవించే హక్కు ఉంది, అభివృద్ధి చెందే హక్కు ఉంది, సమాచారాన్ని పొందే హక్కు కూడా ఉంది. నిజానికి ఇవన్నీ పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా అంటే లేదనే చెప్పాలి. అలాగే పేదరికం కూడా దీనికి ఒక కారణం. ఇక్కడ మనకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. పిల్లలకు ఉన్న హక్కులు ఏవి అంటే జీవించే హక్కు ఉంది, సో అభివృద్ధి చెందే హక్కు ఉంది, సమాచారాన్ని పొందే హక్కు కూడా పిల్లలకు ఉంది. ఎంతమంది పిల్లలకు తెలుసు సమాచారాన్ని పొందే హక్కు ఉందని? నెక్స్ట్ పాయింట్, పేదరికంలో ఉన్న వారి పిల్లలకు సరైన పౌష్టికాహారం లభించదు. కరెక్టే. అంతేకాక విద్య, వైద్యపరంగా సరైన అవకాశాలు కూడా వాళ్ళు పొందలేరు, అందులో కూడా వెనకబడి ఉంటారు. పిల్లల సామర్థ్యాల వ్యక్తీకరణకు ఆటంకం కలిగిస్తాయి. చూడండి, పేదరికం వలన పిల్లలకు సరైన పౌష్టికాహారం లభించదు, విద్య, వైద్యపరంగా వెనకబడి ఉంటారు, సామర్థ్యాల వ్యక్తీకరణ కూడా ఆటంకం ఏర్పడుతుంది. మరి ఏంటి, తల్లిదండ్రులలో ఎక్కువ మందికి ఆత్మవిశ్వాసం లోపించడం. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది, అర్ధరహిత భయాలు ఉంటాయి, వాళ్ళకు మూఢనమ్మకాలు ఉంటాయి, అవిద్య ఉండటం వల్ల ఇవన్నీ కూడా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లల సమగ్ర అభివృద్ధిపై ఆశలు ఉన్నా వారి పేదరికం ఒక అడ్డంకిగా ఉంది. పేదరికం పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, సృజనాత్మక వికాసాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. పేదరికం, సో కేవలం ఈ పేదరికం అనే కారణం పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక, సృజనాత్మక వికాసాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కనుక ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలంటే ఇటువంటి పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారి వికాసానికి ఒక ఉపాధ్యాయుడిగా మనము తోడ్పడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మనం కుటుంబము సామాజికీకరణ గురించి నేర్చుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ను టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.